పేద మధ్యతరగతి కుటుంబాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద వంట గ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న సబ్సిడీని 2025 మార్చి 31 వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అర్హులైన కొనుగోలుదారులకు ఆర్థిక సహాయం కొనసాగించడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ప్రస్తుతం ఉజ్వల యోజన లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతి ఎల్పీజీ సిలిండర్కు 300 సబ్సిడీ అందిస్తోంది. వీరు సంవత్సరంలో 12 సిలిండర్లు రీఫిల్లింగ్ కోసం పొందేందుకు వీలు కల్పిస్తుంది. 2023 అక్టోబర్లో ఈ సబ్సిడీని 100 నుంచి 300 రూపాయలకి పెంచారు. న్యూఢిల్లీలో నేడు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర 903, ముంబైలో 902.5గా ఉంది. సబ్సిడీని మరో ఏడాది పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వానికి అదనంగా 12,000 కోట్ల భారం పడుతుందని అంచనా. 2016లో ప్రారంభించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన మొదట్లో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 5 కోట్ల మంది మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తరువాత మొత్తం 8 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లను అందించాలనే లక్ష్యంతో 7 అదనపు కేటగిరీల నుంచి మహిళా లబ్ధిదారులను చేర్చడానికి ఈ పథకాన్ని విస్తరించారు. ప్రభుత్వం అర్హులైన అభ్యర్థులకు 12.2 కిలోల సిలిండర్తో ప్రతి కొత్త గ్యాస్ కనెక్షన్కు 1600 నగదు బదిలీ చేస్తుంది. అయితే లబ్ధిదారులకు సెక్యూరిటీ డిపాజిట్లు, రెగ్యులేటర్ ఖర్చులు, ఎల్పీజీ గొట్టం, ఇన్స్టాలేషన్ ఛార్జీల సహా కొత్త గ్యాస్ కనెక్షన్ పొందేందుకు సంబంధించిన వివిధ ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుంది. ఈ ఛార్జీల్లో 5 కిలోల సిలిండర్కు 1150 చెల్లించాలి. సిలిండర్ సెక్యూరిటీ డిపాజిట్ 14.2 కిలోల సిలిండర్కు 1250 లేదా 5 కిలోల సిలిండర్కు 800, రెగ్యులేటర్కు 150, ఎల్పీజీ గొట్టం 100 రూపాయలు, డొమెస్టిక్ గ్యాస్ కన్జ్యూమర్ కార్డ్ 25 రూపాయలు, తనిఖీ ఇన్స్టాలేషన్ ఛార్జీలు 75 వంటివి ఉన్నాయి. ఉజ్వల పథకానికి దరఖాస్తు చేయడానికి అర్హులైన అభ్యర్థులు తప్పనిసరిగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, అత్యంత వెనుకబడిన తరగతులు లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన లేదా అత్యుదయ అన్న యోజన వంటి ఇతర 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. తెయ్యకు తోటలలో పనిచేసే లేదా పనిచేసే తెగకు చెందిన వారు, ద్వీపాలు, నది ద్వీపాలలో నివసించేవారు, ఎస్సీసీసీ గృహాలలో ఒక్కదానికి చెందినది 14 పాయింట్ డిక్లరేషన్ ప్రకారం పేద కుటుంబానికి కూడా అర్హత ఉంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు వంటి నిర్దిష్ట వర్గాలకు చెందిన వయోజన మహిళలు అయి ఉండాలి. ఆన్లైన్ మోడల్లో దరఖాస్తుదారు అధికారిక వెబ్సైట్కి వెళ్లి ఫామ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫామ్ను సమీపంలోని ఎల్పీజీ సెంటర్లో సమర్పించాలి లేదా ఆఫ్లైన్లో సమీపంలోని ఎల్పీజీ పంపిణీ ఏజెన్సీల్లో దరఖాస్తు ఫామ్ను సమర్పించవచ్చు. దరఖాస్తు ప్రక్రియకు కొన్ని సాధారణ డాక్యుమెంట్లు అవసరం. వలసదారులు రేషన్ కార్డులు లేదా అడ్రస్ ప్రూఫ్ సమర్పించాల్సిన అవసరం లేదు. వారు అడ్రస్, ఫ్యామిలీ డిక్లరేషన్ కోసం సెల్ఫ్ డిక్లరేషన్ అందజేయాలి.